స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రం చెప్దాం దేవాది దేవునికి. మనము స్తోత్రం చెప్తాం. ఎవరము మౌనముగా ఉండవద్దండి. అందరము హృదయపూర్వకముగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ యొక్క యేసుబాబు గారి గృహమందు జరుగుతున్నటువంటి ఈ యొక్క క్రీస్తు ఆరాధనలో మనందరినీ పాలుపంపులు పొందుకోవటానికి కృప చూపిన దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నేను పాట పాడుతుండగా రెండవసారి కూడా మీరు స్వరమెత్తండి. అందరూ భక్తితో ఆరాధన చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రకాశించే ఆ దివ్య సీయోనులో గనుడా నిన్ను దర్శించును. ప్రకాశించే ఆ దివ్య సీయోనులో గనుడా నిన్ను దర్శించును. కలలోనైనా అనుకోలేదు. చూపులెత్తి ఆరాధనానికి ఆరాధనానికి ఆరాధన. ప్రకాశించే ఆ దివ్య సీయోనులో గనుడా నిన్ను దర్శించును. నన్ను దాటిపోయి సౌందర్యుడా, నా తట్టు తిరిగిన సమరయుడా. నన్ను దాటిపోయి సౌందర్యుడా, నా తట్టు తిరిగిన సమరయుడా. నా తండ్రి సముఖములో దీనుడనై నిన్ను దర్శించును. నా తండ్రి సముఖములో దీనుడనై నిన్ను దర్శించును. దీనుడనై నిన్ను దర్శించు. ఆ చేత పట్టుకో. సరే ఓకే అమ్మా, మీరు కూడా రండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో యేసు నామములో కేక్ కట్ చేస్తున్నాము తండ్రి. ఏమండి, ఈ తీపికి మనము ఈ కేక్ కట్ చేస్తున్నామంటే మనం కూడా అందరికీ ఎలా ఉండాలి? తీపికరంగా ఉండాలి. ఎవరికి చేదుగా ఉండకూడదు. మన కుటుంబంలో కూడా ఉండకూడదండి. మన కుటుంబంలో చేదుగా ఉండకూడదు. దేవుని చిత్తం కాదు. వాళ్ళందరినీ కూడా సమాధానపరచడానికే ప్రభు వచ్చాడు. కాబట్టి ఈ కేకు సాదృశ్యం అనమాట. మనందరం కూడా తీపికరంగా ఉండాలి. ఈ 2024వ సంవత్సరం ముగించుకొని 2025వ సంవత్సరంలోకి మనం ప్రవేశించబోతున్నాం. ఇప్పుడు కొద్ది రోజులు మాత్రమే. కొద్ది రోజులలో మనం 2025 సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం. కనుక ఈ 2025 సంవత్సరం అంతా కూడా మనం అందరికీ తీపికరముగా ఉందుముగాక. ఆమేన్. మరి మీరు కూడా మీ కుటుంబాల్లో క్రిస్మస్ దేవుడిని ఆరాధించడానికి ఒక రోజు ఏర్పాటు చేసుకోండి.